ఒక్కటి కాదు, రెండు కాదు. ఏకంగా 1000 కార్ల దొంగతనం. ఓ 2000 మంది ఖైదీలను విడిపించడం. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. అతనే చార్లెస్ శోభరాజ్ అలియాస్ ధానీరామ్ మిట్టల్. శోభరాజ్ మోసగాళ్లకు మోసగాడు, పేరు మోసిన హంతకుడు. 1970లలో ఆసియాలో పర్యటించిన టూరిస్టులను దోపిడీ చేసి దారుణంగా హతమార్చాడు. అతను చేసిన నేరాలు భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతాయి. నిజానికి మన దేశంలో నేరం అన్న మాటకు పర్యాయపదంగా ఎదిగిన చార్లెస్ శోభరాజ్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇన్ని చేసినా తను మళ్ళీ ఏదో ఒకటి చేయకపోతాడా అని అతడి ప్రతి కదలికను మీడియా వాచ్ చేస్తోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం 8-10 వయసులో అలాంటివేవి చేయకుండా ప్రశాంతంగానే ఉంటున్నట్లు సమాచారం. గత 50 సంవత్సరాలకు ముందే 5కు పైగా దేశాలలో 20 హత్యలు చేశాడు. 2 అమెరికన్ టూరిస్టులతో సహా సుమారు 20 మందిని చంపడంతో పాటు పలువురిని చీట్ చేశాడని ఇతడిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. 2003లో శోభరాజ్ నేపాల్కి రాగానే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇతడిపై 4 సార్లు జైళ్ల నుంచి పరారీ ఆరోపణలు కూడా ఉన్నాయి. సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్ నిక్ నేమ్ తో నేర సామ్రాజ్యంలో రారాజుగా ఒక వెలుగు వెలిగాడు చార్లెస్ శోభరాజ్. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో గత 20 ఏళ్లుగా తాను చేసిన నేరాలకు గాను నేపాల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రస్తుతం అతడు ఫ్రాన్స్ కు డిపోర్ట్ చేయడంతో అక్కడ తన స్టోరీని మీడియా సంస్థలకు అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు. అయితే చార్లెస్ శోభరాజ్ ను విడుదల చేసేందుకు నేపాల్ జైలు అధికారులు మొదట నిరాకరించారట. అతడిని రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో పసలేదని, ఏ కేసులో ఇతడిని విడుదల చేయాలన్న అంశంలో స్పష్టత లేదని వారు వాదించే ప్రయత్నం కూడా చేశారు. కానీ సుప్రీంకోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది. శోభరాజ్ కు 80 ఏళ్లు, గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. ఈ కారణంగానే ఇతడిని రిలీజ్ చేయాలని కోర్టు నిర్ణయించింది. ఇప్పటికే తాను చాలా కాలంగా శిక్ష అనుభవించానని, ఇకనైనా తనకు విముక్తి ప్రసాదించాలని శోభరాజ్ పిటిషన్ దాఖలు చేయడంతో నేపాల్ సుప్రీంకోర్టు అందుకు సమ్మతించింది. చార్లెస్ శోభరాజ్ న్యాయవాద విద్య పూర్తి చేశాడు. చేతిరాత నిపుణుడు, గ్రాఫాలజిస్ట్. తెలివిని ఉపయోగించి అతనికి ఉన్న నైపుణ్యంతో ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసేవాడు. అధికారులను మచ్చుక చేసుకునేవాడు. నేరం చేసి ఈజీగా చట్టం నుంచి తప్పించుకునేవాడు. శోభరాజ్ 1000కి పైగా కార్లను దొంగలించాడు. అతనిపై పోలీసులు 130 కేసులు కూడా నమోదు చేశారు. శోభరాజ్ చేసిన ఒక నేరం అతని తెలివి, నైపుణ్యాన్ని బయట పెడుతోంది. 2007లో హర్యానా జుజ్జార్లో ఏకంగా న్యాయమూర్తిగా మారిపోయాడు. ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. 2 నెలలకు పైగా జడ్జిగా సకల సౌకర్యాలను అనుభవించాడు. తన తోటి ఖైదీలు 2000 మందిని జైలు నుంచి విడిపించాడు కూడా. శోభరాజ్ గురించి అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నప్పుడే అక్కడి నుంచి పారిపోయాడు. మరో ఉదంతంలో శోభరాజ్ 1968 నుంచి 1974 వరకు స్టేషన్ మాస్టర్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో ఫోర్జరీ పత్రాలను తయారు చేశాడు. రైల్వే ఆస్తులు, డబ్బులను కాజేశాడు. తాను దొంగిలించిన వాహనాలను తప్పుడు రిజిస్ట్రేషన్ పేపర్స్ తయారు చేసేవాడు. తప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రూపొందించేవాడు. దొంగలించిన కార్లను తనకు తెలిసిన స్క్రాప్ డీలర్లకు విక్రయించేవాడు. శోభరాజ్ దొంగలించిన కార్లు అన్ని పాతవే కావడం గమనార్హం. వాటిలో యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ లేకపోవడంతో కార్లను దొంగలించినప్పటికీ పోలీసులకు చిక్కలేదు. పాత కార్లను మధ్యాహ్న సమయంలో దొంగలించేవాడు. డూప్లికేట్ కీ ఉపయోగించి లేదంటే తాళాన్ని తీసి కార్లను తీసుకెళ్లేవాడు. తర్వాత ఆ కార్ల నెంబర్ ప్లేట్లను మార్చేసేవాడు. కార్ల కలర్ మార్చి గుర్తుపట్టలేనట్లుగా మార్చేసేవాడు. 2016లో పశ్చిమ ఢిల్లీలో మారుతి ఎస్టీమ్ కారును స్క్రాప్ డీలర్ కు అమ్మేందుకు వెళ్లే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. శోభరాజ్ తన 64 ఏళ్ల వయసులో ఉండగా అప్పటికి 21 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న నిహితా బిస్వాస్ అతనితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య ఇంత వయసు గ్యాప్ ఉన్నా వీరి ప్రేమకు అది అడ్డు కాలేదు. వీరి పెళ్లి ఒకప్పుడు పతాక శీర్షులకెక్కింది. శోభరాజ్ కి ఈమెకు జైల్లోనే పరిచయమై అది ప్రేమకు, పెళ్లి వరకు దారితీయడం విశేషం. మరి అపారమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన చార్లెస్ శోభరాజ్ తాను చేసిన హత్యలన్నింటిలో ఆ తెలివితేటల్ని వాడుకున్నాడు. అసలు తనకున్నటువంటి అపార జ్ఞానాన్ని సరైన విధానంలో ఉపయోగిస్తే గనుక ఒక ప్రముఖ వ్యక్తిగా మారేవాడని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కానీ చెడు సహవాసం, అడ్డు అదుపు లేని స్వాతంత్ర్యం కారణంగా క్రూరుడైన హంతకుడిగా మిగిలిపోయాడు. అప్పట్లో పలు దేశాల్లోని పర్యాటకులకు చార్లెస్ శోభరాజ్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొచ్చేది. ఎందుకంటే వరుసగా 20కి పైగా హత్యలు చేసిన కరడు కట్టిన నేరస్తుడు. వియత్నాంలోని హుచిమిన్ నగరంలో చార్లెస్ శోభరాజ్ జన్మించాడు. ఫ్రాన్స్ లో పెరిగినటువంటి శోభరాజ్ చిన్న చిన్న నేరాలు చేస్తూ పలుమార్లు జైలు పాలు కూడా అయ్యాడు. చిన్నతనం నుండే నేర ప్రవృత్తి కలిగి ఉండేవాడని చెబుతూ ఉంటారు. శోభరాజ్ తండ్రి భారత్ కు చెందినవాడు, అయితే తల్లి వియత్నాంకు చెందినవారు.
చార్లెస్ చెడు తిరుగుళ్ల కారణంగా తండ్రి శోభరాజ్ను చేరదీసేందుకు నిరాకరించాడని చెబుతారు. అదే సమయంలో ఫ్రాన్స్ వియత్నాంకు ఆక్రమించింది. ఫ్రెంచ్ కాలనీలో జన్మించిన శోభరాజ్కు ఫ్రెంచ్ వారసత్వం, పౌరసత్వం వచ్చింది. 1970లో ప్రపంచ పర్యటన ప్రారంభించిన అతడు మొదట బ్యాంకాక్ చేరాడు. బ్యాంకాక్ పర్యాటకుల స్వర్గంగా ఎదిగింది. అక్కడికి వచ్చే పశ్చిమ దేశాలకు చెందిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారితో చనువు పెంచుకొని డ్రగ్స్ ఇచ్చి హత్య చేసేవాడు. అతనిపై 9 దేశాల్లో హత్య కేసులున్నాయి. భారత్ సహా నేపాల్, మయన్మార్, థాయిలాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ వంటి 9 దేశాల పోలీసులు చార్లెస్ కోసం వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. శోభరాజ్ నేరాలు చేసే పద్ధతి ఎప్పుడూ ఒకేలా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడే అధికారులకు తనను పట్టుకోవడానికి వీలు చిక్కింది. ఫ్రెంచ్, ఇంగ్లీష్ మాట్లాడే పర్యాటకులతో స్నేహం చేసేవాడు. వారికి డ్రగ్స్ ఇచ్చి వారి సొమ్ము దోచుకొని ఆపై హత్య చేసేవారు. హత్య కేసుల్లో జైలుకు వెళ్లడం, అక్కడి నుంచి తప్పించుకోవడం ఇదే శోభరాజ్ పద్ధతిగా ఉండేది. ఇదిలా ఉంటే చార్లెస్ 1976 నుంచి 1997 వరకు భారత్ లో జైలు జీవితాన్ని అనుభవించాడు. నేపాల్లో హత్యా నేరం రుజువు కావడానికి ముందు ఢిల్లీలో ఫ్రెంచ్ టూరిస్టులపై విష ప్రయోగం చేసిన కేసులో మన దేశంలోనే జైలు జీవితం గడిపాడు. భారతదేశంలో 2 సార్లు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి తీహార్ లాంటి హై సెక్యూరిటీ జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. ఆ రోజు జైలులో తన పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేశారు. ఖైదీలతో పాటు గార్డులను కూడా పార్టీకి పిలిచాడు. వారికిచ్చిన బిస్కెట్లు, ద్రాక్ష పండ్లలో నిద్ర మాత్రలు కలిపాడు. కొద్దిసేపటికే శోభరాజ్, ఆయనతో పాటు జైలు నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక 4 ఖైదీలు మినహా అందరూ స్పృహ కోల్పోయారు. శోభరాజ్ జైలు నుంచి బయటపడతారని ఎంత విశ్వాసంతో ఉన్నాడంటే జైలు గేటు దగ్గర తోటి ఖైదీలతో ఫోటో కూడా తీయించుకున్నాడని భారతీయ వార్తాపత్రికలలో వార్తలొచ్చాయి. తీహార్ జైలు నుంచి కావాలని తప్పించుకున్నాడని అంటారు. ఎందుకంటే మళ్ళీ ఎలాగో పట్టుబడి తిరిగి శిక్ష వేయించుకోవడానికి అలా చేశాడని విశ్లేషకులు అంటుంటారు. తద్వారా థాయిలాండ్ లో శిక్ష తప్పించుకునేందుకే అలా చేశాడు. అక్కడ తనపై 5 హత్యా నేరాలు నమోదయ్యాయి. మరణశిక్ష దాదాపు ఖాయమైంది. అందుకే కావాలని అలా చేశాడని చెబుతూ ఉంటారు. శోభరాజ్ భారత్ నుంచి మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, గ్రీస్, ఇరాన్ లోని జైళ్ల నుంచి తప్పించుకొని బయటకు వచ్చినట్లుగా కేసులు నమోదయ్యాయి. చార్లెస్ బీచ్లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపిన కారణంగా అతన్ని బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపటం, కత్తితో పొడిచి చంపడం లేదా సజీవ దహనం చేయడం వంటి పద్ధతులను ఉపయోగించి చార్లెస్ ఎక్కువగా హత్యలు చేసేవాడు. తన జీవిత కథ ఆధారంగా అనేక నాన్ ఫిక్షన్ పుస్తకాలు, నెట్ఫ్లిక్స్ లో సర్పేట్ అనే వెబ్ సిరీస్లు సైతం విడుదలయ్యాయి. 1975లో నేపాల్ రాజధాని కాఠ్మాండులో 2 అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన కేసులో శోభరాజ్ 2003 నుంచి నేపాల్లో జైలులో ఉన్నాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని తెలిసినా నిర్భయంగా వెళ్లాడు. అక్కడ మీడియాతో కూడా మాట్లాడాడు. చివరకు నేపాల్ రాజధాని కాఠ్మాండులోని ఒక క్యాసినోలో అరెస్ట్ అయ్యాడు. నేరం రుజువు కావడంతో 2004లో జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. అయితే శోభరాజ్ వయసును, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ సుప్రీంకోర్టు విడుదల నిర్ణయం తీసుకుంది.